ఎన్టీ రామారావు గారు చిన్న నాటకాలు కూడా వేసిన మనిషి. ఎన్టీ రామారావు గారిది మేము పెట్టింది కదా, అంతకుముందు ప్రభుత్వం ఉండింది. అందులో ఏంటంటే ఆయన మంచి నటుడు కాబట్టి ఓ నటుడికే కేటాయించారు. అది 1.5 lakh, అప్పట్లో 1.5 lakh ఒక్కడికి వెళ్ళిపోతాయి కాబట్టి. ఈయన పురస్కారం ఈయన పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, వైఎస్ఆర్ గారికి ఆయనేమి నాటకాలు వేసినోడు కాదు, ఆయనే కళాకారుడు కాదు మనకు తెలుసు కాబట్టి. కాకపోతే ఆయన ఏమన్నాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఏమయ్యా అందరు ఏంది రవీంద్ర భారతికి వస్తున్నారు అంటే, ఒక రవీంద్ర భారతి ఒకటే ఉంది సార్ నంది అవార్డులకి ఆడుకోవడానికి, ఆంధ్రప్రదేశ్లో ఏం ఇవ్వండి ఆడిటోరియంస్, అందుకు అందరూ ఇక్కడికి వస్తారండి చెప్పారంట. అదేంటి ఎంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఇక్కడే ఉండటమేంటి అని చెప్పి ఆయన ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి ఏది తెలంగాణ అంత మొత్తం కలిపి ఇంపార్టెంట్ ప్లేస్లో ప్రధానికి ఆడిటోరియంస్ కట్టించాడు. ఆడిటోరియంస్ ఏమైనా పాతి ఉంటే మరమ్మతు చేయించి మళ్ళీ బ్రహ్మాండంగా చేయించాడు. అందుకనే అప్పుడప్పుడప్పుడు వేరే వేరే చోట్ల నంది అవార్డులు చేసేవి. అందుకని ఆయన కళాకారుడు కాకపోయినా ఈ కళాకారుల కోసం వాళ్ళ కన్వీనియంట్ కోసం 5-6 7 అన్ని కట్టించాడు కాబట్టి అందుకని ఆయన రంగస్థల పురస్కారం అవార్డు ఇవ్వటం జరిగింది. అది కూడా ఏంటంటే ఇది ఆయనకి ఇచ్చేది ఏంటంటే ఏ సంస్థ అది సురభియ ఇంకోటి ఉన్నప్పుడు అందులో ఒకటికే రాదు, అది అందులో 5, 6, 7, 8 ఎంతమంది ఉంటారు కదా సంస్థ అందరూ నవ్వుడంటే ఒక్కడే, అందుకు 1.5 ఇది కాబట్టి 5 lakhs క్యాష్ ప్రధానం ఇవ్వటం జరిగింది. ఏనా ఇది ఒక్కటే నాటక రంగానికి అన్నా, ఎందుకంటే నేను నాకంటే ముందు వేరే విజయ్ చంద్ర గారు ఉన్నారు తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. వచ్చేప్పుడు ఏమైందంటే అంతకుముందు 2 సంవత్సరాల పైగా కరోనా వచ్చిందన్న. కరోనా వస్తే ఇప్పుడు కళ్ళ గురించి ఆలోచించుకోకుండా మన ప్రజలు ఇంపార్టెంట్ కాబట్టి అని 2 ఏళ్ళు ఎక్కువ దానికి కేటాయించడం జరిగింది. ప్రతి ఊళ్ళో ప్రాబ్లమే కదా, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి కుగ్రామంలో కూడా. అందుకే 2 ఏళ్ళు 2.5 ఏళ్ళు దానికి పోయింది. దాని తర్వాత ఏమో ఇక మిగతా ఈ అభివృద్ధులు కానీ ఇంకోటి కానీ పథకాలు కానీ వీటికి టైము ఒక టర్మే కదా అయింది. వచ్చేటప్పుడు ఏంటంటే ఆయన వెళ్ళిపోయి నేను రావాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఏం చేయగలం, ఇప్పుడు దాని 1 year 2-3 ఏళ్ళు పోయింది కదా పైన, ఇంకా ఉంది 1.5 year కదా. ఇప్పుడు మనం ఏం చేయగలం అంటే ఆయన సీఎం గారు చెప్పారు, ఇట్లా నీకున్న టైము మరి నీకేమన్నా అదే ఇచ్చాను నేను, నువ్వు ఫస్ట్ వద్దు అన్నా కానీ పెట్టాను, ఇప్పుడు మరి దీన్ని ఏం చేయదలుచుకున్నావు మరి నువ్వు అన్నాడు. ఇంకా ఏం ప్రాజెక్ట్ ఉంటే అవి పని చేస్తానని. అయితే ఇప్పుడు 3 ఉన్నాయి అన్న, స్టేజీ ఉన్నాయి, టీవీ ఉంది, సినిమా రంగం ఉంది. ఈ మూడిట్లో తెలుగు సినిమా రంగం కంఫర్టబుల్గా ఉంది వాళ్ళకి, ఏమి అడుక్కునే పొజిషన్ లేదు. ఇంకో టీవీ 24 గంటలు కళకళలాడుతూనే ఉంది. ఇంకా ఆర్టిస్ట్ సరిపట్ల బెంగళూరు నుంచి వస్తున్నారు, ఇంకా అది చాలా ఛానల్స్ ఉన్నాయి. దీనికి ఏ ఛానల్ ఏమి లేదన్న. స్టేజీకి వాళ్ళు కళాకారులు మనకి ఇస్తారా తెస్తారా అనే పొజిషన్లో ఉన్నారు వాళ్ళు అని. ముద్దైతే నేను స్టేజీకి ఒకటి చేస్తానన్న, స్టేజీకి ఇవ్వండి అవకాశం, నాకు 3 చేయలేను. 3 అనుకోండి, పక్కన ఇది వచ్చి అదొచ్చి నా చెయ్యి దాటి వాడు అక్కడ నేను చూసుకుంటానండి, ఇక్కడ నేను చూసుకుంటానండి, ఏమేమి చూసుకుంటానో తెలియదు కదా మనకి. నేను ఒక్కడనే బాగా చూసుకోవాలంటే ఇది ఒక్కటే ఇవ్వండి అన్న, ఇది బాగా చేస్తే నెక్స్ట్ 2 ఇవ్వండి, ఆ తర్వాత 3 వరుసకి చేస్తా, అలా చేసుకుపో అన్నాడు. అట్లా ఒక్కటి చేయటం జరిగిందన్న. ఆర్థికంగా కదన్న, వాళ్ళు అది తప్ప వాళ్ళకి ఏం తెలియదన్న, అది తప్ప ఏం తెలియదు. ఎప్పుడు ఏదో చోటకి వెళ్తాం, ఒక నాటకం రాసుకోవటం, రిహార్సల్ చేయటం. ఇప్పుడు ఈ కాకుండా ఊళ్ళల్లో కూడా ప్రదర్శిస్తుంటారు పాప వాళ్ళు. ఇది రామాంజనేయ యుద్ధం అనుకోండి, వాళ్ళ గెటప్పులన్నీ వాళ్ళే కొన్ని కూర్చుంటారు, ఊళ్ళో వాళ్ళు వేపిస్తుంటారు. వాళ్ళకి ఒక షోకి 50,000 1,00,000 ఇచ్చి అట్లా బతుకుతున్నారు చాలామంది పాపం. అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారంట. భీమాంజనేయ యుద్ధం, రామాంజనేయ యుద్ధం, శ్రీకృష్ణ రాయబారాలు చూడండి టీవీలో. ఎప్పుడు మన వెళ్తే అందరు భోంచేసి 7:30 8 మొదలు పెడతారు, చెల్లియో చెల్లకు అని మొదలుపెట్టి. ఇవన్నీ వాళ్ళకి ఇష్టం గ్రామస్తులకు కూడా. అందుకని వాళ్ళు డబ్బులు ఇచ్చి చందాలు వేయించుకొని అట్లా వాళ్ళు ప్రదర్శిస్తూ బట్టే ఇంక వాళ్ళు బతుకున్నారన్న. అందుకని ఇవి ఏందో ఈ ఫర్దర్గా ఇది సక్సెస్ అయితే అన్న,
ఇప్పుడు ఏవైతే వాళ్ళకి ఇస్తున్నామో ఉత్తమనుడు అనుకోండి, ఒక అవార్డు, నంది అవార్డు ఒక 10,000 ఇస్తారు. నేను చెప్పానంటే ఈసారి నెక్స్ట్ అంటూ నేను ఉంటే ఇక్కడికి వస్తే 5 రెట్లు ఎక్కువ పెంచా, 5 రెట్లు, 10,000 50,000. అలాగా జడ్జీలు న్యాయ నిర్ణేతలకి ఏదో ఒక అమౌంట్ ఇచ్చి 10,000 ఇస్తున్నారు. జడ్జెస్ అంటే ఎంత వాల్యుబుల్ మనుషులో మనకు తెలుసు. న్యాయ నిర్ణేతలు నాటకాల్లో మరి ఎదురుగా ఇవ్వాలి కాబట్టి. సినిమా అనుకో వాళ్ళు ఎక్కడ ఉంటాడు, హీరో ఎక్కడ ఉంటాడు, హీరోయిన్ ఎక్కడ ఉంటాడు, డైరెక్టర్ ఎక్కడ ఉంటాడు, ఇడ్డో కూర్చొని రాసుకొని వెళ్ళిపోతాడు ఆటోలో కూర్చొని. ఇది కళ్ళ ముందు చూస్తూ వాడు మార్కులు వేసి ఈడు మంచోడు కాదని చెప్పాల్సి వస్తుంది. అంటే ఇతనే బాగా చేశాడు, మీ తక్కువ చేశారు కాబట్టి. అతను చెప్పాలంటే గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం కావాలంటే సిన్సియారిటీ ఉండాలి, జెన్యున్గా తెలివితేటలు ఉండాలి. అందుకని వాళ్ళకి ఏం చేశారంటే 10,000 కాదు, ఒక్కొక్క జడ్జికి 1,116 ప్రతి నంది అవార్డులు చేయదలుచుకుంటే. ఒకవేళ ఇప్పుడు అందరూ ఏసీ హోటల్స్ పెట్టించామని, 2 స్టార్ హోటల్, 3 స్టార్ హోటల్స్ ఇప్పుడు అందరు కళాకారులకి. అంతకుముందు అనుకోండి ఏ కళ్యాణ మండపాల్లో ఉన్నప్పుడు పట్టేసి దాని మీద కార్పెట్ వేసి ఒక దుప్పటి పట్టేసి పొడుకుండా ఆడాలని వెళ్ళిపోమంటారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా బాబు, ఎక్కడ కార్పెట్లో పడుకోబెడతావు, తీసుకెళ్ళి ఎక్కడ పెడతావు, పావులు వచ్చి పురుగులు వచ్చి వద్దు, అందరికి హోటల్ పెట్టు. అందులో రోజు పెళ్ళికి అన్నట్టు పెడతారు, ప్రతిరోజు అలాగే పెట్టండి. ఇది స్వీట్, అది 3 పచ్చళ్ళు, 3 కూరలు, సాంబార్, పప్పు, ఉప్పు, మళ్ళీ తాటి పొడి తిని, మళ్ళీ పెరుగు పెట్టి, మళ్ళీ ఐస్ క్రీమ్ పెట్టి, మళ్ళీ కిళ్ళి పెట్టి అన్నీ పెట్టండి. వాళ్ళు మొత్తం 10 రోజులు తింటారు. ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఫస్ట్ టైం ఇవ్వబోతుంది కాబట్టి మరి సీఎం జగన్ గారు ఆయన వస్తారా? ఆయన వస్తారు అని అడగల. ఎందుకంటే ఆయనకి ఎన్ని పనులు ఇంకెంత వర్క్ ఉంది మీకు తెలుసు, నేను చెప్పగల ప్రత్యేకంగా. ఇప్పుడు ఎన్ని చేస్తున్నా అటు గుడ్ అయినా బ్యాడ్ అయినా ఎప్పుడప్పుడు క్రిటిక్స్ వస్తుంటాయి కదా, ఇది రోడ్లు వేయలేదా, ఇంకోటి వేయలేదు, అదే లేదు, ఇదే లేదు అనేవి. అవన్నీ ఆయన ఒక్కడు ఆ 2 ఏళ్ళు ఈ పాట ఉంటే కొద్దిగా ఆయన చేసుకోగలము. దానికి ఈయన వచ్చి ఒక ఆవిడే వచ్చి ఇక్కడ కూర్చొని అన్నీ ఇవ్వటం సాధ్యం కాదు, అంతసేపు కూర్చోబెట్టి. అంటే కనీసం ఆవిడే ఒక సీఎంకి పోతే స్టేట్కి చాలా ఇబ్బంది అన్న. ఇది ఎవరైనా ఇవ్వగలరు, ఇచ్చింది ఆయనే కదా, ఇచ్చింది సీఎం గారేగా ఇచ్చింది. అది సీఎం గారు ఇస్తే ఏంటి, మీలో మీడియా మనిషి వచ్చి ఇస్తే ఏంటి, వాళ్ళకి జెన్యున్కి ఇచ్చావా లేదా, వాళ్ళు సాటిస్ఫై చేసావా లేదా, వాళ్ళు సంతోషపడ్డారా లేదా, ఈ నంది అవార్డుల మీద వాళ్ళకి నమ్మకం పెరిగిందా లేదా, ఇవి చూడటానికి సీఎం అక్కర్లా, నేను చాలు, నాలంటోడు కూడా చాలు. ఏ మంత్రి ఎక్కర్లా, ఎమ్మెల్యే ఎక్కర్లా, మంత్రి ఎవరు వస్తే రాండి, సంతోషం, కింద కూర్చొని దాన్ని పెట్టండి, వాటి పట్టుకొని 5 నిమిషాలు మాట వెళ్ళిపోండి. అందుకని ఈ నాటక కళారంగం కాబట్టి నేను అవార్డులు పెద్ద పిలుస్తారు కదా, నేను కేఎస్టీ సాయి గారిని పిలిచాను, అదే సీఎం గారికి కూడా చెప్పాల. అడిగాడు, నాకేం అడగొద్దు, బాగా చెయ్యి, అదే కావాలి నాకు హెడ్ఏక్ ఉండకూడదు, గుడ్గా చెయ్యి, ఏమైనా డబ్బులు కావాలని అడుగు, ఇంకోటి అంతవరకే రా, దగ్గరికి డబ్బులు కావాలని ఇంకా అంటే రా, అంటే ఎవరు అని నాకు చెప్పొద్దు, బాగుండి మంచి పేరు వస్తే నాకు సంతోషపడేవాడు నేనే కదా ఫస్ట్, ఎవరైనా పెట్టుకుపో అన్నాడు. అందుకే వాళ్ళు వీళ్ళ వద్దండి. కళాకారుల్లో గొప్ప కళాకారుడు ఎవరు ఉన్నారు ఇంకా బ్రతికి లెజెండ్లు అంటే కేఎస్టీ సాయి గారు నియర్లీ 90 అండి, 88 ఉందండి. అతను పిలిస్తే అందరూ చాలామంది అడిగితే గోపీనాయుడు అని పెద్ద ఆర్టిస్టులు నాటకాల్లో అలా ఇప్పుడు సీనియర్ బతికున్న వాళ్ళలో లెజెండ్గా ఎవరు ఉన్నారు హెల్దీగా కొంచెం అంటే కేఎస్టీ సాయి గారు చాలా గొప్పడు. నేను చిన్నప్పుడు చూసా, ఆయన హెల్దీగా ఉన్నాడు, ఇంకా బ్రహ్మాండంగా పిలిస్తే అలా వచ్చేస్తాడని. ఆయన ఫైన్ ఆర్ట్స్ ఏదో ఉందంటనయ్యా, ఆయనకి అది ఉందంట, కొన్ని వేలు చేశాడు. ఆ నాటకాలంటే షాక్ అయిపోయా. అందుకని 2 జడ్జీలను కూడా అడిగిచ్చా. అంటే కేఎస్టీ సాయి గారు పొసాన మళ్ళీకి తెలుసా, ఎంత గొప్ప విషయం అతను ఉంటే అన్నారు. దానికి ఎవరు దానికి ఎవరు ఓ పర్మిషన్ అక్కర్లా, సిఫార్సు అక్కర్లా, ఆయన నేను చెప్పి అందుకని పేపర్లు టీవీలో చెప్తున్నా. వైజాగ్లో చేస్తారా లేకపోతే ఇక్కడ సార్? ఎందుకంటే ప్రభుత్వం మొత్తం అక్కడి నుంచి పాలన చేయాలనుకుంటున్నారు, అది ఈ కార్యక్రమం అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అది ఇంక తెలియదన్న. అంటే అది ఇప్పుడు వాళ్ళు వైజాగ్లో రాజధాని పెట్టాలి అనుకున్నది వాస్తవం మీకు తెలుసు అందరికీ. ఇవి ఎక్కడ పెట్టాలనేది అది నేనే ఉంటే నాకు సంబంధించిన విషయం. అది
నేను ఉన్నట్టు అందరు కళాకారుని అడగాలి, అందరు సంస్థలను అడగాలి, మీకు ఎక్కడ కంఫర్ట్ ఉంటుంది అని మీరు జనం రావాలిగా, వాళ్ళు సంతోషంగా ఉండాలిగా. ఎక్కడ మీకు అంటే ఇక్కడ ఇప్పుడు సగం నడుబుడ్డ కాదు కదా, ఇప్పుడు అది మధ్యలో మీరు నెల్లూరులో పెట్టాలా, లేకపోతే రాజమండ్రిలో పెట్టాలా, ది గ్రేట్ కాకినాడ ఉంది కదా, 100 సంవత్సరాలు ఇంకా ఉంది అది. అలాంటి గొప్ప వాళ్ళు పుట్టి పెరిగారు కదా నా సంస్థలోనే, అక్కడ పెట్టాలా, ఇప్పుడు గుంటూరు పెట్టామన్నా, మళ్ళీ నెక్స్ట్ విజయవాడ ఎక్కడ పెట్టాలి అనేది అప్పుడు మనం నిర్ణయించుకోవాలి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారండి, మేము వెళ్ళిపోగా దానికి సంబంధం లేదు. ఇది వాళ్ళకి అన్నీ ఒకే చోట ఒకే రాజధానిలో నాటకాలు అంటే దానికన్నా ఒక పెద్ద స్టేజీ కావాలన్నా, అన్ని చాలా రకాల ఫెసిలిటీస్ కావాలి అక్కడ. అందుకని ఏంటంటే ఇవి అవి నిర్ణయించుకోవాలి. మీరు ఈ పరిస్థితిలో ఎవరికి వచ్చినే లేదు, నాటకాలు కూడా వాటికి వెళ్తాయని. ఎప్పుడు వెళ్ళొచ్చానంటేనన్నా అక్కడ వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వేస్తారే, అప్పుడు గోవాలో పెట్టారు పెద్ద పెద్ద కట్టేసి, ఆడ కూడా ఇక్కడే పర్మిట్కి పెట్టాలంటే పెద్ద కట్టాలి, ఆడిటోరియం, పెద్ద ఆడిటోరియం కట్టాలి, కనీసం 200 గదులు కట్టాలి, బెస్ట్ గదులు కళాకారులకి, జడ్జీలకి, అందరికీ. అంత అయిన తర్వాత మీకోసం పెట్టాము అంటే అప్పుడు తర్వాత చూసుకోవచ్చు. అది ఏమీ లేకుండా ఓన్లీ కూర్చొని వేస్తారంటే కష్టం. అది కళాకారులతో కూడా కూర్చొని మాట్లాడి చేస్తే ఇంక చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.